గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని కోరుతూ గత కొంతకాలంగా నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసింది. ఇదే డిమాండ్తో ఈ నెల 5న టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో నిర్బంధాల నడుమ సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినప్పటికీ ఎక్కడికి తగ్గకుండా తమ నిరసన గళాలను వినిపించారు. ఇంతగా తమ నిరసనలు తెలిసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా 1:50 నిష్పత్తి ప్రాతిపదికనే మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది. న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపించి 1:100 నిష్పత్తిని అమలు చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని, అలాగే వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగుల జేఏసీ హెచ్చరించింది. జియో నెంబర్ 29 సవరించి 1:50 నిష్పత్తి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు డిఎస్సి పరీక్ష వాయిదాకు పట్టుబడుతున్నారు. వరుసగా డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయని వాటిని ఎలా ప్రిపేర్ కావాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 4 వరకు డిఎస్సి పరీక్షలు ఉండగా ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల తేదీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు, కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇస్తుంది, ఇప్పుడు సైలెంట్గానే ఉండాలి. పరీక్ష తేదీలను నిర్ణయించే హక్కు లేదు. జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం. విడివిడిగా మంత్రుల నియామకం అసాధ్యం. నా మంత్రి పదవి అధిష్టానం నిర్ణయిస్తుంది. న్యూస్ లైన్ తెలుగుతో కోదండరామరెడ్డి. ఇక గతంలో నిరుద్యోగ సమస్య స్వభావం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్యలు వేరు అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇక తెలంగాణకు టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామరెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్లు, పరీక్షలు సరిగ్గా జరగకపోవడం, ఖాళీలున్న ఫిలప్ చేయకపోవడం లాంటి సమస్యలు ఉండేవని చెప్పారు. పరీక్ష రద్దు వల్లే నిరుద్యోగులు రోడ్డెక్కారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోస్టులు పెంచమని రోడ్డెక్కుతున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు బాగానే జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, నిరుద్యోగులు వస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలబడడం లేదని ఆయన ప్రశ్నించగా, నిరుద్యోగుల విషయంలో అంతర్గత టీజీపీఎస్సీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. పద్ధతి పరిష్కారానికి అవకాశాలు ఉన్నప్పుడు సైలెంట్గా ఉండటం ఉత్తమమని అన్నారు. ఇక మునుపట్లాగే క్రియాశీలకంగానే ఉన్నామని, సమస్యల పట్ల గతంలో స్పందించినట్లే తాము ఉన్నామని అన్నారు. ఇక గతంలో నోటిఫికేషన్ రాలేదు, ఇప్పుడు రాకుండా ప్రశ్నిస్తామని చెప్పారు.